జూన్ 4వ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. రోడ్ సైడ్ బండ్ల మీద ఇంత అపరిశుభ్రంగా ఎలా తింటారో అని ఫీల్ అయ్యే ధనవంతులుంటారు. వారు వెళ్లి లగ్జరీ హోటల్స్ లో అందమైన టేబుల్స్, అంతకంటే నీట్ గా డ్రెస్ చేసుకున్న వెయిటర్స్ తీసుకొచ్చి వడ్డిస్తే తింటారు. కానీ వారికి వడ్డించిన ఫుడ్ ఎలా తయారు చేశారో వారికి తెలీదు. శుభ్రతలో రోడ్ సైడ్ బండ్లే నయం అనిపించేలా ఈ రెస్టారెంట్ల తీరుంటుందని 2-3 రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో వెల్లడవుతోంది. ఈ హోటల్స్ ఆహారాన్ని కాదు, అనారోగ్యాన్ని అమ్ముతున్నాయని బయటపడింది. హైదరాబాద్లో గల్లీలో లగ్జరీ రెస్టారెంట్ ఉంది. పాష్గా కనిపించే ఆ రెస్టారెంట్లో వంటలకు వాడుతున్న ఐటమ్స్ చూస్తే మాత్రం వాంతి చేసుకోవాల్సిందే. పురుగులు పట్టిన మైదా పిండి, పాడైన చింతపండు, 2-3 రోజులు నిల్వుంచిన చికెన్, బూజు పట్టిన జీడిపప్పు, డేట్ అయిపోయిన సరుకులు, సగం వండి స్టోర్ చేసిన ఫుడ్, శుభ్రత లేని కిచెన్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. కొద్ది రోజులుగా హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న తనిఖీలో ఈ రెస్టారెంట్ల బాగోతం బయటపడింది. బేకరీలు, ఐస్ క్రీం పార్లర్లు, రెస్టారెంట్లు, బార్లు, పబ్బుల దాకా అన్నింటిపైన రైడ్స్ చేసిన అధికారులు అక్కడ వాడుతున్న వస్తువులు, వండుతున్న తీరు, కిచెన్ పరిసరాల్లో అపరిశుభ్రతను చూసి ముక్కున వేలేసుకున్నారు. పెద్ద రెస్టారెంట్లలోనూ కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. నీళ్లను ఫ్రీగా ఇవ్వాల్సిన రెస్టారెంట్లు బయట రేటు కంటే 3 ఎక్కువ ధరకు క్వాలిటీ లేని వాటర్ బాటిల్స్ ని కస్టమర్లకు అంటగట్టేస్తున్నాయి. అదేమంటే అదంతే అంటూ రెస్టారెంట్ల సిబ్బంది మొహం మీదే చెప్పేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ రూల్స్ ప్రకారం నీళ్లలోని TDS 75 మైక్రోగ్రామ్స్ ఉండాలి. కానీ అంతకన్నా తక్కువ ప్రమాణాలున్న నీళ్లను బాటిళ్లలో నింపేసి క్వాలిటీ వాటర్ అంటూ జనానికి ఇచ్చేస్తున్నారు. ఇటు నూనెలను 1-2 సార్లు వాడాక మార్చాల్సి ఉన్నా మార్చడం లేదు. పలు రెస్టారెంట్లలో కల్తీ నూనెలను వాడుతున్నట్టు అధికారులు గుర్తించారు. హైదరాబాద్ సిటీ నలుమూలలా నెలన్నర నుంచి ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నారు. పెద్ద రెస్టారెంట్లను వదలకుండా వరుసగా తనిఖీలు చేస్తున్నారు. ఈ దాడుల్లో రాయలసీమ రుచులు, షాగౌస్, క్లోవ్ రెస్టారెంట్, మినర్వా హోటల్, క్రీమ్ స్టోన్, న్యాచురల్స్ ఐస్ క్రీం, కరాచీ బేకరీ, KFC, కామత్ హోటల్, జంబో కింగ్ బర్గర్స్, 36 డౌన్ టౌన్, బ్రూ పబ్, మకావు కిచెన్ అండ్ బార్, టాకో బెల్, బాయిలర్ రూమ్ క్లబ్, GVK1 మాల్లోని రెస్టారెంట్లు, రత్నదీప్ స్టోర్స్ వంటి వాటిల్లో తనిఖీలు చేశారు. ఆయా రెస్టారెంట్లు, ఐస్ క్రీం అవుట్లెట్లు ఫుడ్ సేఫ్టీ నిబంధనలను పాటించటం లేదు అని అధికారులు తేల్చారు. పలు రెస్టారెంట్లు, బేకరీల్లో బొద్దింకలు తిరుగుతున్న చోటే ఫుడ్ ఐటమ్స్ స్టోర్ చేసినట్లు అధికారుల తనిఖీల్లో గుర్తించారు. ఓ చోట బిర్యానీని స్టోర్ చేసిన దగ్గర లైవ్ బొద్దింకలున్న ఆ రెస్టారెంట్ సిబ్బంది మిన్నకుండిపోయారట. ఫుడ్ స్టోర్ చేసే ఫ్రిడ్జ్లను నీట్గా ఉంచడం లేదని తనిఖీల్లో తేలింది. కొన్ని రెస్టారెంట్లలో వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ ని ఒకే చోట స్టోర్ చేస్తున్నారు. బేకరీల్లో డేట్ అయిపోయిన బిస్కెట్లు, కేక్లను అమ్ముతున్నారు. ఆయా ప్యాకెట్లపై తయారీ తేదీ, ఎక్స్పైరీ డేట్లను పెట్టడం లేదు. ఫేమస్ ఐస్ క్రీం అవుట్లెట్లలోనూ ఎక్స్పైర్ అయిన క్రీంలను వాడుతూ అపరిశుభ్రమైన ఫ్రిడ్జ్లలో స్టోర్ చేస్తున్నారు. ఐస్ క్రీం అవుట్లెట్లు కోల్డ్ చైన్ ను సరిగ్గా మెయింటైన్ చేయడం లేదని తనిఖీల్లో తేలింది. సూపర్ మార్కెట్లలోనూ ఫుడ్ స్టాండర్డ్స్ ను పాటించడం లేదు. చాక్లెట్లు డేట్ దాటిపోయి ప్యాక్ చేసిన కవర్లలో నుంచి లీక్ అవుతున్నా అలాగే ఫ్రిడ్జ్ లో అమ్మకానికి పెడుతున్నారు. పలు ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్ ను డేట్ అయిపోయిన తర్వాత అమ్ముతున్నారు. ఇలాంటి ఆహారం తింటే ఆరోగ్యం సంగతేమో గానీ షార్ట్ టర్మ్ లో గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. దీర్ఘకాలంలో మాత్రం కాలేయ సంబంధిత వ్యాధులొచ్చే ముప్పుందని హెచ్చరిస్తున్నారు. వాడిన నూనెను మళ్లీ వాడడం వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పుందని అంటున్నారు. స్టోర్ చేసిన ఫుడ్ ను తిరిగి వేడి చేయడం ద్వారా అందులో ఫామ్ అయిన బ్యాక్టీరియా చనిపోయి విష పదార్థాలను విడుదల చేస్తుందని, అది తింటే గ్యాస్ట్రిక్ సమస్యలతో పాటు డయేరియా వస్తుందని చెబుతున్నారు. వాడిన నూనెలను మళ్లీ వాడడం వల్ల ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ వంటి సమస్యలు వస్తాయి. కలరింగ్ ఏజెంట్లు, క్లాస్ 2 ప్రిజర్వేటివ్స్ వాడకం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. పేగు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ల ముప్పు ఉంటుంది. నిల్వ ఉంచిన ఫుడ్ వల్ల కాలేయ సమస్యలు వస్తాయి. హెపటైటిస్ C వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదము ఉంది. చాలా మంది అనారోగ్య రహస్యం బయట తిండిపై ఆధారపడ్డమే. ఇలాంటివి చూసిన తర్వాతైనా హోటళ్లపై ఆధారపడ్డం తగ్గించుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టే అనుకోవచ్చు.
Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.